పాకిస్తాన్ చేసిన గొప్ప విషయం ఏంటంటే ఇప్పటిదాకా పాకిస్తాన్ ముర్దాబాద్ అనని ఒక పార్టీ అంటే ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా సరే ఎలాంటి ఘటన జరిగినా సరే దాంట్లో అమాయకులు అనే ఒక పదంతో ఎప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈసారి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఓల్డ్ సిటీలో తిరిగే అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. అదైతే నాకు తెలిసి మేబీ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం భారతదేశంలో ఆ ఉన్న చిన్నపాటి ఆ డిఫరెన్సెస్నో లేకపోతే వాళ్ళు ఉన్న దేశభక్తిని నిద్ర లేపింది అన్నది. నా కుటుంబంలో నాకు మా ఆయనకి ఎన్ని గొడవలు అన్నాను, పక్క కుటుంబముడు మా అన్నని కొట్టినా నన్ను కొట్టినా వచ్చినా కూడా నా కుటుంబం నాకు సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. అదే విధమైనటువంటి పరిస్థితి ప్రతి దేశంలో ఉంది, భారతదేశంలో ఇంకా అద్భుతంగా ఉంది. నిజంగానే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ గారు ప్రెస్ మీట్ పెట్టి బాధపడడం చూడడం చాలా వెల్కమ్ చేయాల్సిన విషయం. కానీ ఇంకోటి ఏంటంటే ఆయన నియోజకవర్గంలోనే, ఆయన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి చాలా ఏరియాలలో స్లీపర్ సెల్స్ అనేటువంటి పనిచేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఈ స్లీపర్ సెల్స్లో ఉన్నటువంటి విషయాలు తనకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నారు కూడా తెలుసు అనేటువంటి విషయం చాలామంది వాట్సాప్లలో చూస్తున్నారు. నిజంగానే తెలుసుంటే వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వానికి చేయాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సహకరించాలి. పోలీసోడు వెళ్ళినా నీవు సహకరించరు, ఎలక్ట్రిసిటీ బిల్లోడు వెళ్ళినా సహకరించడు, నల్లా బిల్లు వెళ్ళినా సహకరించవు. ఎందుకు సహకరిస్తాడు? భారతదేశంలో ఉంటున్నావు, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ఆ బిల్లులు మొత్తం నేనే పే చేస్తానని చెప్పు. వక్ఫ్ బోర్డులో ఉంది కదా 9 లక్షల ఎకరాలు ఉంది కదా, ఆ 9 లక్షల ఎకరాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క అమౌంట్తో వీళ్ళందరికీ అభివృద్ధి చేస్తాను, వీళ్ళందరి బిల్లులు నేనే కడతానని చెప్పి ఎక్కడ నీ హాస్పిటల్లో వెళ్ళిపోతాయో ఇప్పుడు నీ వక్ఫ్ బోర్డు ఆస్తులలో నీ కుటుంబానికి సంబంధించి కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల ఆస్తులు వాళ్ళ కుటుంబానికి సంబంధించి, వాళ్ళ దోస్తులకు సంబంధించి బినామీల పేర్లపైన పడి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ బినామీల పేర్లపైన ఉన్నాయి. ఎవడో గుర్రం మేసిందంటే, గుర్రం ఉచ్చబోసిందంటే, మా యాకూబ్ వచ్చి టాయిలెట్ చేసినంటే భూమి మొత్తం మాదే అనే పరిస్థితిలో ఏర్పడదు. కానీ ఆ పరిస్థితి నుంచి మారేటువంటి అవకాశం ఉంది. విశ్వగురువుగా మారుతుంది. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే భారతీయుడు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకు లోబడి నీ ఉంటేనే భారతదేశంలో ఉండడానికి అవకాశం ఉంది. లేదు ఈ చట్టాలను నేను గౌరవించను అంటే అది ఎవడైనా సరే ఇక్కడ నుంచి, ఈ దేశం నుంచి దయచేసి బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు. బార్డర్లో చంపింది హిందువులైనా సరే భారతదేశంలో ఉండే ముస్లింలు కూడా భారతీయులే అని ఒక మెసేజ్ ఇవ్వకపోతే ఇక్కడ అంతర్గతంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో సామాన్య ప్రజలకు మీరు ఏం చెప్తారో, నిజంగానే మనము హిందూ ముస్లిం భాయి అనే థాట్ ప్రాసెస్లో ఇంకా ఉండాలి అన్నది చాలామంది కోరుకుంటున్నారు. దాని మీద మీ మెసేజ్ సార్? నీ ఆలోచన విధానం బట్టే నీ జీవితం అనేటువంటిది ఉంటుంది. నీవు నన్ను అన్నా అంటే నేను నిన్ను తమ్ముడు అంట, నీవు నన్ను బే అంటే నేను బే అంట, నువ్వు నన్ను కాఫీర్గా భావిస్తే నేను నిన్ను కాఫీర్గా భావిస్తానా లేదనేటువంటి అది నీకే తెలియాలి, ఆ ఖురాన్ గ్రంథానికే తెలియాలి. అసలు గ్రంథంలో ఏముంది? ఒక మనిషిని చంపితే నీవు 1000 మందిని 1,00,000 మందిని చంపినంత పాపం వస్తుంది అనేటువంటిది ఖురాన్లో ఉంటుంది. ఒక మనిషిని దూషిస్తే ఒక మనిషిని చంపినంత పాపం వస్తుందని చెప్తుంది. అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఎంతసేపు నువ్వు గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని ఉంటే కాదు. నీ గ్రంథాన్ని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను, ఎన్ని విషయాలను నువ్వు పాటిస్తున్నావు, నీ గుండె పైన చేసుకొని తెలిసింది. అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి దాంట్లో ఎంతో కొంత మంచే ఉంటుంది. ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాంట్లో ఇరికేయడం తప్ప ఖచ్చితంగా మంచే ఉంటుంది. మంచిగానే బతకమని చెప్పారు, మనసులాగానే బతకమని చెప్పారు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి మొల్లాలు కానీ, మసీదులలో చెప్పేటువంటి విధానం కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కానీ ఎక్కడ లోపం ఉందో తెలియదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ఎందుకు నీవు దూషిస్తున్నావు, హిందువుని ఎందుకు కాఫీర్ అనుకుంటున్నావు, నీ యొక్క సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నీ స్కూల్స్లో జరిపేటువంటి దానికి కానీ ఎందుకు నీవు నేర్పియడం లేదు? భారతదేశం అంటే ప్రేమ ఎందుకు? నీవు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కానీ, ప్రతి స్కూల్లో మార్నింగ్ ఈవినింగ్ మనం జాతీయ గీతం అనేటువంటిది ఆలపిస్తాం. ఎన్ని మదర్సాలలో జాతీయ గీతం అనేటువంటిది పాటిస్తున్నారు, జాతీయ గీతం అనేటువంటిది పాటిస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఒక విషన్ నింపి వాళ్ళని ఒక వ్యవస్థలోకి, వీళ్ళందరూ మనకు కాదు, వీళ్ళు మన అన్నదమ్ములు కాదు అనేటువంటి వ్యవస్థలో ఉండిపోయే విధంగా చేసినాం. అసలు మారాల్సింది ఇక్కడి నుంచి మారాలి. ఏదో ఇప్పుడు టెర్రరిస్టులు అయింది దాని గురించి మాట్లాడడం కాదు.
నీకు ఒక విద్యార్థి మదర్సాలో చేరినప్పుడు ఆ మదర్సా నుంచి బయటికి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఎప్పుడైనా మనం గమనించామా? మదర్సాలో చేరినప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని. వాడికి 10th క్లాస్ వాడిచ్చేటువంటి సర్టిఫికెట్ ఇంటర్లో జాయిన్ చేయడానికి పనికిరాదు. మదర్సా నుంచి వచ్చేటువంటి సర్టిఫికెట్ ఇంటర్లో జాయిన్ చేయడానికి, ఏ కోర్సులో జాయిన్ చేసుకోవడానికి పనికిరాదు. అవును. అటువంటి మదర్సాలలో పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు మరి మీరు? అక్కడ కూడా పేదరికము అవన్నీ ఉన్నాయి కదా వీళ్ళ సమస్యలు. ఉన్నటువంటి ఆ పేదరికాన్ని అడ్డంగా పెట్టుకొని ఇలాంటి కొంతమంది నాయకులు, కొంతమంది ఉగ్రవాదులుగా తయారు చేసేటువంటి మూకలు వాళ్ళని వాడుకొని ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ అల్లకల్లోలు సృష్టించి ఆ యొక్క మనీని వీళ్ళు ఉపయోగించు. ఎన్క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు తప్ప ఇంకోటి ఏం ఫైనల్గా చెప్పండి ఏంటి నిజంగానే యుద్ధము అన్నది బీజేపీకి సంబంధించినంత వరకు అది ప్రియారిటీలో ఉందా, లేకపోతే యుద్ధం అన్నది లేదా? ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే ఏంటి పరిస్థితి? భారతదేశంలో ప్రస్తుతం సరే అందరూ అనుకున్నంత గ్రేట్ ఎకానమీ మంది కాకపోయినా అయినా ఏదైనా సరే ఆ ఖర్చును భరించేంత స్థాయి ఇవాళ భారతదేశానికి ఉందన్నది కూడా ఒక ప్రశ్న ఉంది. ఏంటి బీజేపీ 100% సార్, 100% ఉంటుంది. 100% ఉంది కాబట్టి అంత ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ఒకటి డైరెక్ట్గా యుద్ధం చేయడానికి, యుద్ధం చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే యుద్ధం అనేటువంటిది దాదాపుగా రోజుకు ఒక కొన్ని 100 కోట్ల రూపాయలు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ 100 కోట్లను బేర్ చేసే కెపాసిటీ ఉన్న గుణంగా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. నువ్వు బేర్ చేయగలుగుతాను అని ఎట్లా పడితే అట్లా యుద్ధం చేయడానికి లేదు. దానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు లోబడి ఆ యొక్క దేశాన్ని మనం ఏ విధంగా లొంగ తీసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి టెర్రరిజాన్ని బయటికి వెళ్ళగొట్టి ఆ టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో సహా ఏరిపారేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది తప్ప యుద్ధం అనేటువంటిది అనివార్యమైతే ఇంటికొకడు సైనికుడిగా మారి ఖచ్చితంగా యుద్ధం చేస్తారు భారతదేశంలో. కానీ యుద్ధం అనేటువంటిది అనివార్యం కాదు అని నేను అనుకుంటున్నాను. అంటే నా పర్సనల్ ఒపీనియన్. అవును. ఎందుకంటే యుద్ధం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నది, కొన్ని వ్యవస్థలకు నిర్వీర్యమవుతాయి. ఇక్కడ మనం యుద్ధం చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి అణ్వస్త్రాలు కూడా మన భారతదేశం పైన పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వ్యవస్థ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. అవి రెండింటి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే యుద్ధం చేస్తే ఒకే ఒక రోజులో పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. ఆక్రమించుకొని 100% యుద్ధం అనే అనివార్యమైతే ఖచ్చితంగా మన భారతదేశం అనేటువంటిది కొన్ని 100 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదే మ్యాప్ని మళ్ళీ తీసుకురాగల శక్తి ఉన్న గుణంగా ప్రపంచానికి ఒక విశ్వగురు స్థానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ మనం ఒక పెద్దన్నయ్యగా మారాలి. కాబట్టి ఇదంతా బహుశా యుద్ధం అనేటువంటి అనివార్యం కాకపోవచ్చు అని అనుకుంటున్నాను.